హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టీఎస్బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించిన ఉచిత గ్రూప్స్ కోచింగ్ ఏ విధంగా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే పూర్తి వివరాలు పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో మీరు కనుక టీఎస్బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించిన సైట్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ వస్తుందండి. సో దీని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కింద యాడ్ చేస్తాను. సో మీరు అయితే కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్స్ అండి వ్యూ మోర్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాతనైతే మీకు ఫ్రీ ఆఫ్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫౌండేషన్ కోర్స్. సో కొంతమందికి ఆన్లైన్లో ఇస్తారనే డౌట్ అయితే ఉంటుంది. సో ఇది పూర్తిగా ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే. సో దీనికి సైడ్కి ఇక్కడ లింక్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు కనుక మొబైల్ నుంచి అప్లై చేస్తే అయితే డెస్క్టాప్ మోడ్ అయితే దానిలో ఆన్ చేసుకోండి. మీకైతే స్క్రీన్ ఫుల్గా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లింక్ అనే ఆప్షన్ మీద దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా కాసేపు లోడింగ్ తీసుకుంటుంది. సో లింక్ ఓపెన్ చేయగానే మీకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. సో మీరు సింపుల్గా ఇక్కడైతే అప్లై ఆన్లైన్ మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఫౌండేషన్ కోర్స్ గ్రూప్ 1, 2, 3, 4 అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకైతే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఒక డేటాబేస్ సంబంధించిన ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే దీంట్లో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ విత్ సర్నేమ్ అవుతుంది. ఇక్కడైతే మీరు మీ పూర్తి నేమ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ నా పూర్తి నేమ్ అయితే ఇస్తున్నాను. సో దీంట్లో అయితే మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ ఏదైతే క్యాపిటల్ లెటర్స్ ఇచ్చేయండి అన్ని. నేమ్ దగ్గర అయితే క్యాపిటల్ లెటర్స్ ఇచ్చేయండి. మేల్ అయితే మేల్, మీ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ దగ్గర అయితే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. సో డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో అయితే దీంట్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేయకపోయినా మీరు అది క్యాలెండర్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మీ ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ మాత్రం ఎంటర్ చేయండి. ఇక్కడ శ్రీ, మహారాజా శ్రీ, మిస్టర్ ఇట్లాంటివి అయితే ఏం ఎంటర్ చేయదు. ఓన్లీ నేమ్ మాత్రం ఎంటర్ చేయండి అని ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో మదర్ నేమ్లో కూడా కట్టినాయి శ్రీమతి, శ్రీ ఇట్లాంటి అయితే ఏం లేదు. సో ఓన్లీ నేమ్ మాత్రమే ఎంటర్ చేయండి దీంట్లో. సో నెక్స్ట్ ఆధార్ నెంబర్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఫుల్గా ఎంటర్ చేసేయండి. తర్వాత నేటివ్ డిస్ట్రిక్ట్ వచ్చి మీ సొంత జిల్లాని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో నూతన జిల్లాల ప్రకారంగా అయితే ఇక్కడ మనకి ఇచ్చారు కాబట్టి దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొత్త జిల్లా ప్రకారం మీ సొంత జిల్లానే సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్ అయితే మంచి రన్నింగ్లో ఉన్నది ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఉన్న మొబైల్ నెంబరు రన్నింగ్లో ఉన్నాయి అయితే ఇవ్వండి. ఎందుకంటే మీకు మెసేజ్ వచ్చే అవకాశం అయితే దీంట్లో ఉంటుంది రిజల్ట్కి సంబంధించి. సో హ్యాండిక్యాప్ వాళ్ళు అయితే దీనికి అయితే ఎస్ అని పెట్టుకోండి. హ్యాండిక్యాప్ లేని వాళ్ళు అయితే నో అని పెట్టుకోండి. ఎందుకంటే మనకు దాంట్లో 3% రిజర్వేషన్ అయితే సీట్లలో ఇస్తున్నట్టుగా అయితే మనకు నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. సో ఓవర్ఫాన్ నో పెట్టుకోండి అందరూ. సో నెక్స్ట్ క్యాస్ట్ విత్ కేటగిరీ అయితే మీరు ఏ క్యాస్ట్ వాళ్ళు అయితే ఆ క్యాస్ట్ పెట్టుకొని, సో దాంట్లో సబ్ క్యాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ క్యాస్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అయితే మీ లేటెస్ట్ ఇన్కమ్ ప్రూఫ్, మీ లేటెస్ట్ ఇన్కమ్ ప్రకారం ఎంత అయితే యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో సో అదైతే ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మన గ్రూప్స్కి ఎలాగో డిగ్రీ కాబట్టి మీరైతే డిగ్రీని అయితే దీంట్లో ఎంటర్ చేయండి. డిగ్రీ అని అయితే ఎంటర్ చేయండి. పీజీ వాళ్ళు ఉన్నారు కూడా పీజీ కూడా ఎంటర్ చేసినా పర్వాలేదు, కానీ డిగ్రీ అయితే ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ప్రిఫర్డ్ కోర్స్ వచ్చేసి మీరు గ్రూప్ 1 అప్లై చేస్తారా, గ్రూప్ 2 చేస్తారా, గ్రూప్ 4 చేస్తారా అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అందరూ అనుకుంటారు గ్రూప్ 1కి అప్లై చేస్తే ఇవన్నీ కవర్ అయిపోతాయని, కానీ సో గ్రూప్ 1కి గ్రూప్ 4కి అయితే సిలబస్ వేరే ఉంటుంది. మనకు ఇదివరకు ఆల్రెడీ జరిగింది కాబట్టి గ్రూప్ 4కు పేపర్ 2 అనేది టోటల్ అర్థమెటిక్ రీజనింగ్లోనే ఉంటుంది కాబట్టి టోటల్గా చేంజ్ ఉంటుంది. కాబట్టి మీరైతే జాగ్రత్తగా చూసి మాత్రమే దీన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ప్రిఫర్డ్ స్టడీ సర్కిల్ అయితే మీకు దగ్గరలో కనుక ఇది ఉమ్మడి జిల్లాల ప్రకారంగా ఇచ్చేది కాబట్టి మీ జిల్లాకు ఏదైతే దగ్గర ఉంటుందో దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో దీంట్లో మనకు మెదక్ అయితే లేదు కాబట్టి మెదక్ వాళ్ళైతే సిద్దిపేట వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఏదైతే దగ్గర ఉంటుందో దానికి మాత్రమే సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఇట్లా చేసి అందరూ తెలుగులోనే కాబట్టి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 లాంగ్వేజ్ ఆప్షన్ మనకు కాబట్టి తెలుగు ఒకటి అయితే అందరూ సెలెక్ట్ చేసుకుంటారు జనరల్గా. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే జోన్స్ అండి. జోన్స్ మీ జిల్లా అయితే మీది కొత్త జిల్లా ప్రకారం ఏ జోన్ అయితే వస్తుందో ఆ జోన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ వాళ్ళకైతే మీ జోన్ తెలియకపోతే మీరు గూగుల్లో న్యూ జోన్స్ అని కొట్టేసినట్టు న్యూ జోన్స్ ఇన్ తెలంగాణ కొడితే ఏ జిల్లాలు ఏ జోన్ కిందకి వస్తాయో మీకైతే దాంట్లో క్లియర్గా వస్తాయి. కాబట్టి ఇక్కడ జోన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 119 నియోజకవర్గాలకు సంబంధించి 19 ఆప్షన్లో చూడండి. 119 నియోజకవర్గాల్లో మీ నియోజకవర్గాన్ని కూడా ఇందులో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు డిస్టిక్ అన్ని వీళ్ళు మనం ఎంటర్ చేయాల్సింది ఏం లేదు. మీరున్న జిల్లాల ప్రకారంగా అయితే మీ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే డిస్టిక్లో ఉన్న మండల ఆటోమేటిక్గా అవి వస్తాయి కాబట్టి మండలాల తర్వాత మనకు విలేజ్ కూడా ఇందులో డిఫాల్ట్గా అయితే మనకు వస్తుంది. తర్వాత మనకు స్ట్రీట్ వచ్చేసి మీకు స్ట్రీట్ ఉంటే మీ కాలనీ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే మీ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేసేయండి. సో నెక్స్ట్ డోర్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేయండి, హౌస్ నెంబర్ తర్వాత ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చేసేయండి అయిపోతుంది. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు అకాడమిక్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే మనకు 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయినా అయితే ఇక్కడ ఇవ్వచ్చు. సో నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్ అయితే గ్రేడ్ పాయింట్లో ఉన్న వాళ్ళ గ్రేడ్ పాయింట్స్ ఇచ్చేయండి.
మ్యాక్సిమం మార్క్స్ అయితే మార్క్స్ చేయండి. సో నెక్స్ట్ అప్ 10 మీకు ఎన్ని మార్కులు వచ్చినాయని అయితే దీంట్లో ఇక్కడ ఈ బాక్స్లో అయితే మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయో దీంట్లో ఎంటర్ చేయండి. పర్సెంటేజ్ అని మీరు ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ ఇది అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ మీరు ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు కనుక చూసినట్లయితే ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇక్కడైతే మీరు ఏ స్కూల్లో చదివారు, మీరు స్కూల్ అయితే స్కూల్ జెడ్పీహెచ్ఎస్ అయితే జెడ్పీహెచ్ ఆ స్కూల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేమ్ ఆఫ్ ది బోర్డు మీది ఆల్రెడీ ఎస్ఎస్సి కాబట్టి మనది ఎట్లాగో సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ దీనికి సంబంధించి డిప్లొమా అయితే డిప్లొమా ఏదైతే అది పాస్డ్ అవుట్కి సంబంధించిన ఇయర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని మార్కులకు మీకు వచ్చిన మార్కులు ఎన్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. మీ మ్యాక్సిమం మార్క్స్ దగ్గర మీ టోటల్ మార్క్స్, మీకు వచ్చిన మార్క్స్ అప్ 10 మార్క్స్ దగ్గర మీకు వచ్చిన మార్కులు అయితే ఎంటర్ చేయండి. సో పర్సెంటేజ్ ఆటోమేటిక్గా అదే క్యాప్చర్ చేస్తుంది. సో ఇన్స్టిట్యూషన్ నేమ్ మీది ఏ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజా, సో కాకతీయ జూనియర్ కాలేజా ఇట్లాంటి అయితే మీరు కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో ఇది అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండి. యూనివర్సిటీ అయితే ఇంటర్మీడియట్ 10th ఉండదు కాబట్టి ఇక్కడ ఎస్ఎస్సి 10th క్లాస్ సంబంధించి ఎస్ఎస్సి ఎంటర్ చేయండి. ఇక్కడైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఇంటర్మీడియట్కి సంబంధించి. సో తర్వాత డిగ్రీకి సంబంధించి అయితే మీరు ఏ డిగ్రీ బీటెక్ ఏదా అది ఏం అడగదు, కానీ మీరైతే ఓన్లీ పాస్డ్ అవుట్కి సంబంధించిన ఇయర్ను కూడా సెలెక్ట్ చేసుకుని డిగ్రీలో తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అయితే మీరు ఇందులో అయితే బాగా చేంజెస్ ఉంటాయి. మనకు డిగ్రీకి వచ్చేసరికి బీఎస్సీ వాళ్ళకు, బీఏ వాళ్ళకు, ఆర్ట్స్ వాళ్ళకు, కామర్స్ వాళ్ళకు డిఫరెంట్ మ్యాక్సిమం మార్క్స్ అయితే ఉన్నాయి కాబట్టి టోటల్ మార్క్స్ అనేది మీరు అయితే జాగ్రత్తగా మీ మెమోలో చూసి అయితే ఎంటర్ చేసుకోండి. సో మీకు వచ్చిన మార్క్స్ అనేది కూడా ఇక్కడ ఈ బాక్స్లో అయితే మీరు ఎంటర్ చేయండి. తర్వాత పర్సెంటేజ్ అదే తీసుకుంటుంది కాబట్టి అవసరం లేదు. సో ఇన్స్టిట్యూషన్ నేమ్ వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ చదివిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు వాళ్ళ కాలేజ్ నేము, గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళ కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీలో యూనివర్సిటీ కాబట్టి మీది ఉస్మానియా అయితే ఉస్మానియా, శాతవాహన అయితే శాతవాహన, కాకతీయ అయితే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఆర్ యూ రెగ్యులర్ స్టూడెంట్ అనేది ఇక్కడ అయితే అడుగుతుంది. సో ఇదైతే ఖచ్చితంగా నో ఉండాలి. నో ఉంటేనే మనకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ స్టూడెంట్స్కి అయితే దీంట్లో మనకు అడ్మిషన్లు ఇవ్వమని మనకు నోటిఫికేషన్లో కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా మనకు ఆల్రెడీ టేకెన్ కోచింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ ఇన్ డిస్ట్రిక్ట్ బ్రాంచెస్ బీసీ స్టడీ సర్కిల్స్ అంటే ఇది కూడా నోనే ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి అయితే కోచింగ్ అనేది బీసీ స్టడీ సర్కిల్ తరపున అయితే ఉండదు అనేది దీంట్లో మనకు క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ అప్లోడ్కి సంబంధించి ఏమేమి అప్లోడ్ చేయాలి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఆల్ ద స్కాన్ డాక్యుమెంట్స్ అయితే జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. MP4లో కానీ PDF సంబంధించిన ఫార్మాట్లో అయితే ఉంటే దీనిలో అయితే అప్లోడ్ అవ్వని అయితే దీంట్లో చెప్పడం జరుగుతుంది. 100 KB లోపే ఉండాలి. ఒకవేళ 100 KB లోపల లేకుండా వాళ్ళని మొబైల్కి అప్లై చేసిన వాళ్ళైతే ప్లే స్టోర్లో రీసైజ్కి సంబంధించిన యాప్ ఉంటుంది. సో ఆ యాప్ల ద్వారా మీరైతే 100 KB అయితే దాన్ని రీసైజ్ చేసి దీనిలో అయితే అప్లోడ్ చేయండి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మీరు ఇక్కడ 24th ఆప్షన్లో అయితే ఉంది. ఇక్కడ మీరైతే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడైతే ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తర్వాత సిగ్నేచర్ అండి. మీరు ఒక వైట్ పేపర్లో అయితే ఒక సిగ్నేచర్ను మీరు దాంట్లో సిగ్నేచర్ చేసి మీరు ఫోటో తీసి అయితే దీంట్లో పెట్టచ్చు. మొబైల్ అప్లోడ్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో ఈజీగానే చేసేయచ్చండి. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై MRO. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కాబట్టి ఇది ఇష్యూడ్ బై MRO. మన మండల ఆఫీసులు ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడైనా పర్వాలేదు, క్యాస్ట్ ఇట్లేసి మారదు కాబట్టి మీరు ఎప్పుడు తీసుకున్నది లేటెస్ట్ అని ఏం లేదు. ఎప్పుడు తీసుకున్న సర్టిఫికేట్ అయినా కూడా ఇక్కడైతే అప్లోడ్ చేయొచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం 27th ఆప్షన్లో చూడండి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై MRO. సో ఇది లేటెస్ట్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే 5 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే దీంట్లో ఎలిజిబిలిటీ అని అయితే మనకు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ అమౌంట్కి సంబంధించి. సో కాబట్టి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకొని అయితే దీంట్లో అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి SSC మెమో కూడా అప్లై చేయండి. తర్వాత SSC మెమో కూడా దీంట్లో అప్లోడ్ చేయండి. నెక్స్ట్ 29వ ఆప్షన్లో మీరు చూసినట్లయితే ఇంటర్ చేసిన వాళ్ళైతే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా, పాలిటెక్నిక్ వాళ్ళైతే డిప్లొమా సర్టిఫికేట్ అయితే దీంట్లో అప్లోడ్ చేయండి. నెక్స్ట్ 30 ఆప్షన్లో వచ్చేసి డిగ్రీ మెమో అన్నది, 31లో గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంది. సో ఈ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ డిగ్రీ మెమో రెండు ఒకటి కాబట్టి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అంటే పట్టా. సో అది చాలా మంది దగ్గర ఉండదు కాబట్టి మీరు మెమో దగ్గరనైతే మార్క్స్ మెమోని అయితే అప్లోడ్ చేయండి. సో సర్టిఫికేట్ అన్న దగ్గర మీ దగ్గర ఇదే మెమోనైనా అప్లై చేసిన పర్వాలేదు, ప్రొవిజనల్ ఉన్న వాళ్ళు ప్రొవిజనల్ అయినా అప్లై చేసేయండి, దాంట్లో అప్లోడ్ చేసేయండి. సో నెక్స్ట్ నేటివిటీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఉన్నది. సో దాదాపుగా చాలామంది దగ్గర క్యాస్ట్లోనే క్యాస్ట్ అండ్ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని దాని మీద ఉంటుంది కాబట్టి నేటివిటీ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేసేయండి. క్యాస్ట్ లేని వాళ్ళు, క్యాస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరనైతే కొందరికి ఉంటుంది, కొందరికి ఉండకపోవచ్చు. నేటివిటీ వేరే సర్టిఫికేట్ ఉంటే అదైనా దీంట్లో అయితే పెట్టేసేయండి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఆధార్ కార్డు సంబంధించి ఆధార్ కార్డు కూడా దీంట్లో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ మార్క్ అయితే అగ్రీ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ కొడితే మీకైతే ఒక అక్నాలజ్మెంట్ ఐడి అయితే వస్తుంది. ఆ ఐడికి సంబంధించి మీరైతే స్క్రీన్ షాట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు 20వ తారీఖు అనుకుంటా మేబీ సబ్జెక్ట్ కరప్షన్, 20వ తారీఖు ఏమో రిజల్ట్ అయితే వాళ్ళు పోస్ట్ చేస్తామని అయితే వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అప్పుడైతే మీ ఐడిని బట్టి అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మెసేజ్ కూడా వస్తుందండి మనకు, మెసేజ్ అన్నా లేకపోతే ఈమెయిల్ అయిన ద్వారా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ అయితే అందరికైతే ఒక డౌట్ అయితే ఉంది దీంట్లో
అకామిడేషన్ ఇస్తారా, హాస్టల్ మెస్ ఫెసిలిటీ ఉంటుందని అయితే చాలామంది అడుగుతున్నారు. కానీ దాదాపు కొన్ని బీసీ స్టడీ సర్కిల్లోనే అయితే హాస్టల్కి సంబంధించిన బిల్డింగ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తేనే వాళ్ళు కూడా ఆ ఫెసిలిటీ అయితే మనకి ఇస్తారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే లేదు అని అనుకోవచ్చు. సో ఓన్లీ క్లాసెస్ అండ్ ఫ్రీ మెటీరియల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మీకు కనుక దీంట్లో మీరైతే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత సీట్ రాకపోయినా కూడా ఒక 15 or 20 days దీంట్లో హడావుడి అయితే ఎలాగో నడుస్తుంది. ఆ తర్వాత కూడా మీరు వెళ్ళి సార్ను కలిసి మీరైతే క్లాసులు మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లాసులు కూడా వినడానికి వాళ్ళు అవకాశం కల్పిస్తారు. మీరు అడిగి చూడండి. గతంలోనే బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ వెళ్ళే వాళ్ళని కూడా మీరు అడిగి చూడండి. క్లాసెస్కి అయితే అటెండ్ కావడానికి అలో అయితే చేస్తారు. కొన్ని రోజుల తర్వాత స్టార్టింగ్లో ఇవ్వకపోవచ్చు. మీరు తర్వాతనైతే వెళ్ళి సార్ను కలిస్తే క్లాసులు వింటాం సార్ అంటే వినొచ్చు. సో ఆ ఫ్రీ మెటీరియల్ లాంటివి అయితే ఏమేమి అలవెన్స్లో అడ్మిషన్లు వచ్చిన వాళ్ళకి ఏమేమి అలవెన్స్లు అయితే చెప్పారో అలవెన్స్ తప్ప మాత్రం ఓన్లీ క్లాసెస్కి మాత్రం మీకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.